హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్రీ కన్స్ట్రక్షన్ ఛానల్. నిర్మాణానికి మార్గదర్శకం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఫెక్ట్స్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్. అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సరైన డిజైన్, క్వాలిటీ, మెటీరియల్ అండ్ మానిటరింగ్ లేకపోతే కొన్ని కామన్ డిఫెక్ట్స్ కనిపిస్తుంటాయి. ఈ డిఫెక్ట్స్ అనేవి చాలా రోజులు అలాగే ఉంటే ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్, బ్యూటీ అండ్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ యూజ్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. కామన్ డిఫెక్ట్స్ వచ్చేసి వాల్ క్రాక్స్, డాంప్నెస్ అండ్ సీపేజ్, పూర్ ప్లాస్టరింగ్, టైల్ క్రాక్స్ ఆర్ లిఫ్టింగ్. ఫస్ట్ వన్, వాల్ క్రాక్స్. నార్మల్గా గోడలలో చిన్న పెద్దగా క్రాక్స్ కనిపించడాన్ని మనం వాల్ క్రాక్స్ అని అంటుంటాము. దీనికి రీజన్ ఏంటంటే ఫౌండేషన్ సెటిల్మెంట్ అండ్ కాంక్రీట్ ప్లాస్టరింగ్ ప్రాపర్గా రేషియో లేకపోవడం, ప్రాపర్ క్యూరింగ్ చేయకపోవడం, టెంపరేచర్ చేంజెస్, ఇవన్నీ వాల్ క్రాక్స్కి కారణాలుగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డాంప్నెస్ అండ్ సీపేజ్. వాల్స్, స్లాబ్స్, ఫ్లోర్ వీటిల్లో డాంప్నెస్ అనేది మనకి ఒక లేయర్ లాగా కనిపిస్తుంటుంది. అంటే ఒక లేయర్ లాగా ఊడిపోతూ ఉంటుందన్నమాట. రీజన్స్ చూసుకుంటే ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ చేయకపోవడం, ఫ్లోర్ లీకేజెస్, పైప్ లీకేజెస్, లేదంటే అవుట్ సైడ్ డ్రైనేజ్ ప్రాపర్గా లేకపోవడం, ఇవన్నీ వాటర్ లీకేజెస్ వల్ల మనకి వాల్స్, స్లాబ్స్, ఫ్లోర్లో డాంప్నెస్ అనేది వస్తుంది. డాంప్నెస్ వల్ల లేయర్ లేయర్గా ఊడిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్ ప్లాస్టరింగ్. అంటే గోడలపై ప్లాస్టర్ ప్రాపర్గా చేయకపోవడం, లేదంటే ఊడిపోవడాన్ని మనం పూర్ ప్లాస్టరింగ్ అని అంటాం. చేయకపోవడం వల్లనే ఊడిపోతుంది యాక్చువల్గా కదా. సో రీజన్స్ వచ్చేసి సిమెంట్ శాండ్ మిక్స్ చేసినప్పుడు అది ప్రాపర్గా మిక్స్ అవ్వకపోవడం, హోమోజీనియస్గా, క్యూరింగ్ ప్రాపర్గా చేయకపోవడం, వాల్కి ప్లాస్టర్కి రిలేషన్ స్ట్రాంగ్గా లేకపోవడం, ఇవన్నీ పూర్ ప్లాస్టరింగ్కి రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైల్ ట్రాక్స్ ఆర్ లిఫ్టింగ్. అంటే టైల్ పగలడం లేదంటే లూజ్ అవ్వడం. ఫ్లోర్, వాల్ టైల్స్ అనేవి నార్మల్గా హెవీ వెయిట్ వేసినప్పుడు, లేదంటే కొన్ని రోజులు ఉంటే కింద హోల్స్ లాగా వచ్చేసి అవి పైనకి లేస్తూ ఉంటాయి, పగులుతూ ఉంటాయి. ఇవన్నీ మనం టైల్స్ పగలడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవండి కొత్తగా కన్స్ట్రక్ట్ చేయబడిన బిల్డింగ్లో వచ్చే కామన్ డిఫెక్ట్స్. ఇవి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ లైఫ్కి ప్రాబ్లం రాకుండా ఎక్కువ రోజులు బిల్డింగ్ని మనం సేఫ్గా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్, సబ్స్క్రైబ్, క్లిక్ బెల్ ఐకాన్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.